రాజమండ్రి అంటే రోజ్ మిల్క్ అంటే రాజమండ్రి. ఇదే 75 ఏళ్ల కథ. 75 ఏళ్ల ఆర్గనైజేషన్ ఎక్కడ మొదలైంది అండ్ రోజ్ మిల్క్తోనే ఎందుకు మొదలైంది, ఇదే ఎందుకు నాన్నగారు ఎందుకు రోజ్ మిల్కే చేద్దాం అనుకున్నారు. 215 రూపాయల సైకిల్తో స్టార్ట్ అయింది నా జీవితం. ఆ టైంలో రోజ్ మిల్క్ అనేది త్రూఅవుట్ ఆంధ్రాలో ఎక్కడా లేదు. అప్పుడు రోజ్ మిల్క్ కాస్ట్ ఓన్లీ 20 NP. ఈ కథకి ఇండిపెండెన్స్ ముందు నుంచి స్టోరీ ఉంది. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఊరికే రాజమండ్రి అంటే రోజ్ మిల్క్ అంటే రాజమండ్రి అనేది రాలేదు. ఎలా తయారు చేస్తారు ద మెయిన్ రోజ్ సిరప్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వైరల్ ఫుడ్స్. ఈరోజు మనం వచ్చేసాం రాజమండ్రికి. ఇదే 75 ఏళ్ల కథ. ఆ కథ ఎలా మొదలైంది, అసలు ఏంటది, ఒక 75 ఏళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఎలా నిలబెట్టాడు, ఇదే ఈరోజు మన ఫుడ్ లెజెండ్స్ ఫీచరింగ్. అదే సో ఇందాక ఆ ప్లేస్ ఏంటో అడిగాం కదా, అదే మన ఫుడ్ లెజెండ్స్ ఫీచర్ చేసేది రాజమండ్రి రోజ్ మిల్క్. మన రామచంద్రరావు గారు 75 ఇయర్స్ సెకండ్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్. వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేశారు, ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా వచ్చారు. వాళ్ళ రోజ్ మిల్క్ తాగుతూ వాళ్ళు ఎలా ప్రొడ్యూస్ చేశారు, దాని వెనుక రహస్యాలు ఏంటి అన్నీ తెలుసుకుంటున్నాం. ఇంకా డిలే చేయొద్దు, పద. సో మన సెకండ్ జనరేషన్ ఓనర్ ఆఫ్ రాజమండ్రి రోజ్ మిల్క్ మన రామచంద్రరావు గారు. హాయ్ సార్. అండ్ వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నారు. టైంకి కౌంటర్ దగ్గరే ఉన్నాం. సార్ ఏంటి ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సార్ ముందు రోజ్ మిల్క్ తాగండి, ఫస్ట్ తర్వాత మన ప్రొడక్షన్ యూనిట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సో మన స్టోరీ అంతా మనం అలా వెళ్ళి ప్రొడక్షన్ యూనిట్లో ఎలా తయారవుతుందో చూసుకుంటూ మిగతా విషయాలు మాట్లాడుతూ వాళ్ళ కొత్త యూనిట్ ఒకటి పక్కన స్టార్ట్ అయింది, అది ఎలా స్టార్ట్ అయింది. అండ్ మన భయ్య కూడా దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తాడు, పెద్ద కథే ఉంది, ఇవన్నీ తెలుసుకుందాం. సార్ పదండి అలా వెళ్ళేసి మెల్లగా. రైట్. సో ఇదేనా సార్ మన ప్రొడక్షన్ యూనిట్ అంతా? సో ఏం జరుగుతుంది సార్? వెనకైతే చాలా డిఫరెంట్ కడాయిలు అన్నీ ఉన్నాయి. కోవానా? ఓకే. ఇది మా ఫామ్ నుంచి గ్యాదర్ చేసిన ఫామ్ ఫ్రెష్ మిల్క్ సార్ ఇది. ఓకే. వితౌట్ యాడింగ్ ఎనీ ప్రిజర్వేటివ్స్ ఆర్ ఎనీ కలర్. మనం ఫామ్ నుంచి తెచ్చే హై క్వాలిటీ హై ఫ్యాట్ ఉన్న మిల్క్. హై ఫ్యాట్ మిల్క్ డైరెక్ట్ విలేజ్ నుంచి వస్తాయి. డైరెక్టా? ఓకే. మీరు ఫస్ట్ నుంచి 75 ఏళ్ళ ముందు నుంచి కూడా ఇలానే హై ఫ్యాట్ మిల్కే వాడేవాళ్ళ? మాకు మిల్క్ వెండర్స్ తెచ్చేవారు. తర్వాత మీరే ఫైనాన్షియల్ గా పికప్ అయ్యాక మా ఓన్ ల్యాండ్ లో ఓన్ డైరీ ఫామ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి సూపర్ కొంతమంది స్టాఫ్ పెట్టి మేము మా ఓన్ డైరీ ఫామ్ నుంచి వస్తున్నాయి. ఓకే. ఆ డైరీ ఫామ్ నుంచి వచ్చిన పాలతో తయారు చేస్తాం. ఎందుకు నార్మల్ స్టీల్ వాడాడు కానీ అల్యూమినియం ఏం వాడట్లేదు, ఇదే వాడుతున్నాం? 75 years బ్యాక్ ఐరన్ వాడేవారు కాదు. అవును, ఐరన్ వాడేవారు కాదు. మేము అదే కంటిన్యూ చేస్తున్నాం. అదే కంటిన్యూ చేస్తున్నారా? సో ఇప్పటికి కూడా ప్రతిరోజు పొద్దున ప్రతి ప్రొడక్షన్ యూనిట్ లో ఇత్తడి కడాయిలే ఉంటాయి. ఇత్తడి కడాయిల్లోనే కోవా అన్నది 3 గంటలు కొడతానే ఉంటే అప్పుడు కోవా వస్తుందంట. సో ఎలా తయారు చేస్తారు ద మెయిన్ రోజ్ సిరప్? రోజ్ మిల్క్ అంటే ఐస్ పాలు వాటర్ కాదు. అదేలే, ఇందులో చాలా హెర్బల్. ఎక్కడ సార్ మా బాడీ కూలింగ్ ఉంటుంది. ఓకే. ఇందులో ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచే అదే వాటర్, షుగర్, సుగంధ వేర్లు, రోజ్ పెటల్స్, డ్రై కిస్మిస్. ఓకే. ఇవి వట్టి వేర్లు అండి. బాడీ కూలింగ్ ఉపయోగపడతాయి. బాడీ కూలింగ్ కి డ్రై కిస్మిస్ బూస్ట్ ఇమ్యూనిటీ చేస్తారు సార్, బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తారు. ఓకే, సూపర్. రోజ్ పెటల్స్ మన ఫెయిర్నెస్ గానీ ప్రెగ్నెంట్ ఉమెన్ గానీ తాగడం మంచిదని చాలా మంది చెప్తారు. అది ఎందుకు అంటే దీని వల్ల సార్ ఇలాంటి యూసేజ్ ఆఫ్ డ్రై రోజ్ పెటల్స్, ఎడిబుల్ రోజ్ పెటల్స్. అంటే ఇప్పుడు నేను కూడా ఫెయిర్ ఆఫ్ ఒక బాటిల్ ఎదిగేలే టైం అయింది. శాండిల్వుడ్ అంటారు సార్. గంధం. ఇది కూడా మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్, బ్లడ్ ప్యూరిఫికేషన్, స్కిన్ ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా సరే, ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నా సరే క్లియర్ చేసేది. దీన్ని గ్యాసోబర్న్ అంటారు, అంటే వాటర్ లిల్లీ పూల్ అంటారు. డ్రై వాటర్ లిల్లీ హర్బ్ సార్. ఓకే. ఇది కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ కరిగించడానికి పత్తర్కే పూల్ అంటారు. లివర్ గట్ క్లెన్సింగ్ గానీ, లివర్ ఫీలింగ్ గానీ. మీకు నిలోఫర్ అనేది ఇది ఒక హర్బ్ సార్. దీని ఫంక్షన్ ఏంటంటే మీకు యాంగ్జైటీని తగ్గించి
రిఫ్రెష్మెంట్ మీరు రోజ్ మిల్క్ తాగానే ఫీల్ వస్తుంది. రిఫ్రెష్మెంట్ మీరు ఫీల్ అవ్వలేదంటే అది రోజ్ మిల్క్ కాదు. యా, ఇది అన్ని రకాల హెర్బ్స్, ఇలాంటి ఒక 16 కైండ్స్ ఆఫ్ హెర్బ్స్ యూస్ చేసి ఇవే కాదు ఇంకా 16 కైండ్స్. ఆ డిస్టిలేషన్ వాటర్ లో మా ఫార్ములాని యాడ్ చేసిందే మన ఎసెన్స్. ఆ ఎసెన్స్ మన ఫార్మ్ ఫ్రెష్ మిల్క్ తో కలిపినప్పుడు వచ్చేదే మన రాజమండ్రి రోజ్ మిల్క్ హిస్టరీ. కూడా ప్యూరిఫైడ్ వాటర్. సో మీరు మొదట్లో ఇలానే రోజు చేసుకొని బండి పెట్టుకొని ఇలా వచ్చేవాళ్ళ? మొదటి నుంచి ఇలాగే. మొత్తం ప్రొడక్షన్ అంతా కూడా నాన్నగారు స్టార్టింగ్ ఒక్కళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ హాఫ్ డే చేసుకుని హాఫ్ డే తర్వాత ఆయన కౌంటర్ స్టార్ట్ చేసి క్యాషియర్ అకౌంట్. నేను ఈ వ్యాపారంలో 48 ఇయర్స్ ఉంటున్నాను. ఓకే. మా ఫాదర్ నాకు చెప్పి 42 ఇయర్స్ అయ్యింది. ఒక 5 ఇయర్స్ మా ఫాదర్ అసిస్టెంట్గా చేశారు. ఓ, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు? అసలు రాజమండ్రికి రోజ్ మిల్క్ అన్నది సడన్గా ఎలా అంత పెద్దగా అయిపోయింది? ఇలాంటి చిన్న చిన్న విషయాలు సార్ కలిపిన రోజ్ మిల్క్ తాగుతూ సారుతోనే అలా ఒక చిన్న చిట్ చాట్. పద. మంచిగా కోవా, ఐసు, రోజు మిల్క్, పైనుంచి ఎక్స్ట్రా మన కోసం ఒక చిన్న పించ్ ఆఫ్ కోవా. అరే రే, అబ్బా. ఆహా, సూపరు. అది ఆహా. ఈ కథకి ఇండిపెండెన్స్ ముందు నుంచి స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందన్నది మన సార్తోనే లోపల కూర్చొని మాట్లాడుకుంటూ, మొత్తానికి మన వాళ్ళు 75వ సంవత్సరం వచ్చారు. సో అదంతా తెలుసుకుందాం. అంతలోపల ఒక చిక్కటి రోజ్ మిల్క్ తాగుతూ లోపలికి వెళ్దాం. సో మన చిక్కటి ఆహా అద్భుతమైన రోజ్ మిల్క్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా 75 ఏళ్ళ ఆర్గనైజేషన్ ఎక్కడ మొదలైంది అండ్ రోజ్ మిల్క్తోనే ఎందుకు మొదలైంది, ఇదే ఎందుకు నాన్నగారు ఎందుకు ఈ రోజ్ మిల్కే చేద్దాం అనుకున్నారు, ఈ రోజ్ అనే కాన్సెప్ట్ రాజమండ్రికి ఎలా వచ్చింది? మన బిఫోర్ ఇండిపెండెన్స్ డే ముందు అంతా వాటర్ బేస్డ్ తోటి ఉండేది. ఫ్లేవరు, షుగరు, వాటర్, గ్యాస్. అవును. అందులో నో ఎనర్జీ, ఏమి మినరల్స్ లేవు, విటమిన్స్ లేవు, ఏమీ లేవు. అప్పుడు మా ఫాదరు ఆయనకి ఇది మొగలై కాడి నుంచి ఉంది రోజ్ మిల్క్ అనేది, కానీ ఎవరు కూడా ఇంట్రొడ్యూస్ చేయలేదు, బయటికి తీసుకురాలేదు. డాడీకి ఆయనకి థాట్ వచ్చింది, ఇది బాగుంది మిల్క్, ఇందులో ఈ సిరప్లో అనేక రకమైన హెర్బల్స్ ఉన్నాయి, ఇది బాడీ కూల్ అవుతుంది, హెల్త్కి మంచిది, రాజమండ్రి ఎండలకి పర్ఫెక్ట్ అంటే అని డాడీకి ఒక ఐడియా వచ్చి దీన్ని ఎలాగైనా సరే ఫేమస్ చేయాలని చాలా కష్టపడి 1950లో నాన్నగారి పేరు సింహాచలం గారు, అవును, ఆయన దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు రాజమండ్రి ప్రజలకి. ఓకే. ఆ టైంలో రోజ్ మిల్క్ అనేది త్రూఅవుట్ ఆంధ్రాలో ఎక్కడా లేదు. కానీ అప్పుడు జనరేషన్ ఎలా ఉండేవారంటే ఐస్ తాగితే వేడి, అవునవును, ఐస్ తాగితే వేడి, అదేదో ప్రమాదం, కరెంట్ అయితే షాక్ కొట్టేస్తుంది, గ్యాస్ అయితే చాలా ప్రమాదం అనే టైప్లో ఉండేవారు రాజమండ్రి జనరేషన్. అలా టైంలో చాలా కష్టపడి దీన్ని ఎక్కించడంలోకి కొన్ని మా ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది, మా ఫాదర్ గోల్డ్ కూడా అమ్ముకోవాల్సి వచ్చింది రోజ్ మిల్క్ స్టార్ట్ చేయడంలోని. ఐస్ ఇక్కడ దొరికేది కాదు, మద్రాసు నుంచి వచ్చేది మెయిల్లోని. మర్నాడికి ఆ రోజు సాయంత్రం అయిపోతే మళ్ళీ ఐస్ కావాలంటే ఉండేది కాదు. సేమియా అనేది మన ఆంధ్రాలో ఎవరికీ తెలియదు, కోవా బిళ్ళు అనేవి కూడా తెలియదు. అప్పుడు దాకా జీళ్ళు తినేవారు రాజమండ్రి వాళ్ళు. కోవా ఇంట్రడ్యూస్ చేసింది కూడా మా ఫాదరే, చాలా భారీ స్కేల్లో చేసేవారు, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా చేసేవారు. అసలు కోవా బిళ్ళు అనేది, కోవా అనే కాన్సెప్ట్ మా ఫాదర్ దగ్గరే ముందు మొదలైంది. ఓకే. అదొకటి, ఇది ఒకటి మా ఫాదర్ ఇంట్రడ్యూస్ చేశారు. నేను 5th క్లాస్ పాస్ అయ్యాను 1976. ఫాదర్కి హెల్ప్ చేస్తాకు వచ్చేవాడిని. ఓకే. అప్పుడు రోజ్ మిల్క్ కాస్ట్ ఓన్లీ 20 NP, 20 పైసా. మీరు హెల్ప్ చేసి మా ఫాదర్ స్టార్ట్ చేసింది అనా ఒక్క అనా అంటే 6 పైసలు. ఇక్కడ ఎవరికి తెలీదు. అనా 6, అర్ధాణ 3, అనా బేడా. తర్వాత పైసలు వచ్చాయి. అవును. ఫాదర్ 15 NP, 20, 10 NP, 15 NP, 20 NP అలాగా. అవును. నాకు ఊహ వచ్చినప్పుడు 1975-76 ఆ టైంలో రోజ్ మిల్క్ 20 NP డాడీకి హెల్ప్ చేస్తాకు వచ్చేవాడిని. మా ఇంటి దగ్గర కార్ఖానా ఉండేది, ఆ కార్ఖానా నుండి నేను మెయిన్ రోడ్కి మెటీరియల్ తీసుకొచ్చేవాడిని. 215 రూపాయల సైకిల్తో స్టార్ట్ అయింది నా జీవితం. ఆ తర్వాత 1982లో ఫాదర్ సిక్ అయ్యారు, నాకు అప్పచెప్పారు వ్యాపారాన్ని. ఫ్యామిలీ బాధ్యతలు రోజ్ మిల్క్ని కూడా నా భుజాల మీద పెట్టారు.
అప్పటికీ కూడా 1982 కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా రోజ్ మిల్క్ అనేది లేదండి. ఈ 42 ఇయర్స్లో డైలీ 16 అవర్స్ పనిచేస్తూ నో రెస్ట్, సండే కూడా అసలు సండే కూడా నాకు హాలిడే లేదు. ఈ ఎండలో మీరు 14 గంటలు 16 గంటలు 365 డేస్ కూడా సండే ఇంకా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇంకా డబుల్ ప్రొడక్షన్ అది. 365 డేస్ రన్ చేసే బిజినెస్ అంటే రాజమండ్రి మొత్తం మీద మాది ఒకటే. అబ్బా, నాకు ఒక్కరోజు కూడా హాలిడే ఉండదా? పొంగల్కి కూడా హాలిడే ఉండదు. నేను కూడా స్టాఫ్ తో పాటు ఒక వర్కర్ కిందే పనిచేస్తూ వచ్చాను. ఈ రోజు కూడా మీరు సార్ని ఫ్రంట్ కౌంటర్ లో రోజ్ మిల్క్ మిక్స్ చేయడం చూస్తూ ఉంటారు. అబ్బాయి మొత్తం అంత ప్రొడక్షన్ మేనేజ్ చేస్తూ ఉంటారు. 48 ఇయర్స్ గా రోజ్ మిల్క్ అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సూపర్ అండి. ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం క్వాలిటీ. ఆ క్వాలిటీయే మౌత్ పబ్లిసిటీ చేసింది, అంతేగాని సింగిల్ రూపాయి కూడా నేను పబ్లిసిటీ ఖర్చు పెట్టలేదు. కేవలం మీకు ఇలాంటి కస్టమర్ తాగి ఇంకో కస్టమర్ చెప్పడం, ఆ కస్టమర్ కూడా చెప్పడం, అలా ఫేమస్ అయింది. కానీ అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ ద్వారా వచ్చింది కాదు. ఒకటి క్వాలిటీ, రెండోది నా హార్డ్ వర్క్, మూడోది డిసిప్లిన్, తర్వాత మన వర్కర్స్ ఇచ్చిన సపోర్ట్, తర్వాత ఊరిచ్చిన ప్రేమ, నా కస్టమర్స్ ఇచ్చిన సపోర్ట్. అంతే. ఇప్పటికి కూడా ఎవరైనా రోజ్ మిల్క్ అనరు, రాజమండ్రి రోజ్ మిల్క్ అంటారు. రాజమండ్రి అంటే రోజ్ మిల్క్ అంటే రాజమండ్రి. 75 ఏళ్ళ చరిత్ర ఊరికే తయారవ్వలేదు. నా సన్ రిషిక్ శ్రీ గారు ఇతను ఎక్స్పెండ్ చేస్తున్నాడు. అదే నా వరకు అయితే రాజమండ్రి వరకు తెచ్చుకున్నాను. అదే అంటారు కదా సినిమాలో, మన పేరు ఇక్కడ తెలిస్తే కాదు మన పేరు అక్కడ తెలవాలా అన్నట్టు. మన రాజమండ్రి రోజ్ మిల్క్ 75 ఇయర్స్ సందర్భంగా వెరీ సూన్ అన్ని చోట్ల మన ఫ్రాంచైజీలు, ప్రోడక్ట్స్ అన్నీ చూడబోతున్నాం. బాటిల్ 75 ఏళ్లలో ఒక ప్రాంతానికి పేరిస్తుంది, ప్రాంతం పేరు ఇవ్వాల, ప్రాంతానికే పేరుస్తుంది అంటే అదొక చిన్న విషయం కాదు. 75 ఏళ్ల చరిత్రకి ఈరోజు ఈ వీడియో అంకితం. సో ఒక మంచి రోజ్ మిల్క్తో ఈ ఫుడ్ లెజెండ్స్ ఈరోజుతో ఎండ్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సార్ మా కోసం ఒకసారి మీరు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వైరల్ లీఫ్ ఫుడ్. టాటా, బై బై. సో దో దిస్ ఇస్ సిటీ వర్షన్. మీరు ఒకసారి బెంగళూరు సైడ్ వెళ్ళి ఎనీ లోకల్ ఊర్లలో చిన్న డొప్పల్లో దొన్న బిర్యానీ తింటుంటే ఆ మటన్ కానీ ఆ చికెన్ కానీ కుక్ అవుతున్నప్పుడు లవ్ ఇట్.